అందరికీ నమస్కారం. ఏపీకి మళ్ళీ భారీ వాయుగుండం వాతావరణ శాఖ వెల్లడి. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మరో వారం రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి రాష్ట్రం వైపు కదిలే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఉత్తర కోస్తాకు సమీపంగా రుతుపవన ద్రోణి కొనసాగుతుండడంతో పాటు ఈ సీజన్లో అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ ప్రభావంతో సెప్టెంబర్ చివరి వారంలో మళ్ళీ వానలు పడతాయంటున్నారు. అయితే ఇప్పటికే బుడమేరు వాగు పొంగడంతో విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలు వరదలో చిక్కుపోయారు. ఇప్పుడిప్పుడే జనం వరద గుప్పిటి నుంచి తేరుకుంటున్నారు. వరద మూలంగా ఇంట్లో ఎన్నో విలువైన వస్తువులు, సర్టిఫికేట్స్ నిలిపలాయి. అయితే దీంతో ప్రజలకు దిక్కుచోచని స్థితి ఏర్పడింది. మరోవైపు 2 వీలర్స్ 4 వీలర్స్ వరదల కారణంగా పనికిరాకుండా పోయాయి. వరదల కారణంగా మెజారిటీ కట్టుకున్న బట్టలు తప్పించి మరేమీ లేకుండా రోడ్డు మీదకి వచ్చారు. మొత్తంగా వరదల కారణంగా ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రజలకు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అంటూ వస్తున్న వార్తలతో అల్లాడుతున్నారు. అయితే ఈరోజు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. మరోవైపు ఉత్తరాంధ్రను వణికించిన వాయుగుండం ఒడిశాలో తీరం దాటిన తర్వాత తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. తరువాత వాతావరణం అనుకూలించడంతో మళ్ళీ వాయుగుండం మారింది. అయితే ఈ వాయుగుండం ప్రభావంతో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఎగువ రాష్ట్రాల్లో వర్షాల ప్రభావంతో గోదావరి మరింత ఉధృతంగా మారుతుందనే ఆందోళన ముప్పు ప్రాంతాల్లో ప్రజల్లో వ్యక్తమవుతుంది. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.